16 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి సృష్టికర్తమైన నీవు మానవ ఆకారంలో వచ్చి సజీవ యాగముగా నీ శరీరమును మా కొరకు సమర్పించావు. నీ కలవరి శిలువలో నీ రక్తమును ప్రోక్షించావు. నీ శరీరము ప్రభువా గాయపరచబడింది, నలగొట్టబడింది. మా దోషముల నిమిత్తం, మా అతిక్రమముల నిమిత్తం, మా పాపముల నిమిత్తమై నీవు పాపముగా చేయబడ్డావు. అలాగే మా దరిద్రతను తీసివేసిన దరిద్రుడుగా మార్చబడ్డావు. నీవు ధనవంతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడు ఉన్నావు నాయన. ఇదిగో ప్రభువా, మరి యొక్క సమయంలో సంవత్సరం అంతా కూడా వాక్యం విని ఈరోజు నీవు నాయన నా కొరకు వచ్చావు, నా కొరకు మరణించావు, నా కొరకు తిరిగి లేచావని విశ్వసించి ఒక ఇద్దరు బాప్తిసం పొంది నూతనంగా జన్మించబోతూ ఉన్నారు. ప్రభువా, మీరు ఈ కార్యక్రమాన్ని మీరే సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. మేమైతే ఒట్టివారం మట్టివారము కేవలము ప్రభువా నీవే దీనికి కర్తవై ఉన్నావు, దీనికి నాయన కారకుడవై ఉన్నావు, నీవే నడిపించి వాడవై ఉన్నావు. ప్రభువా, బాప్తిసము పొంది నమ్మినటువంటి వాడు రక్షించబడతాడని చెప్పావు. ఆ రీతిగా ఈ రోజున జనవరి 1వ తారీఖు మొదటి దినమున ఇదిగో నీ సన్నిధిలో ఒక ఇద్దరు బిడ్డలు బాప్తిసం పొందుతున్నారు. ఇప్పటి వరకు మమ్మల్ని సంతోషపెట్టుకునే కార్యక్రమాలు మేము చేశాము. ప్రభువా నాయన, పలహారాలే కానీ, ప్రేమ విందులే కానీ, నాయన ఫ్యాన్లే కానీ, వస్తువులే కానీ, ఇవన్నీ కూడా మాకు సంతోషాన్ని కలిగించే విషయాలు. కానీ ఒక పాపి మారు మనసు పొంది నూతనంగా జన్మిస్తే పరలోకం సంతోషిస్తుందని మీరు సెలవిచ్చారు. ఇదిగో నిజముగా మిమ్మల్ని సంతోషపెట్టే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది నాయన. కనుక ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉండి మాతో కూడా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోరమని నూతనంగా బాప్తిసం పొందిన నీ బిడ్డల యొక్క పేర్లు జీవ గ్రంథములో రాసుకుని ఈరోజు మొదలుకొని నూతనముగా జన్మించినటువంటి వారై నీవు సిద్ధపరిచిన గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవడానికి సహాయం యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో మరి బాప్తిసం వెళ్దాం. తీసుకునే వాళ్ళు